హలో బిఆర్ఎస్ హోమ్ ఫుడ్స్ అండి. ఇప్పుడు మనం చేసేది మినప పచ్చడి, మినపగుళ్ళు అంటే మినపప్పుతో చేసుకుంటారు ఎక్కువ. నా దగ్గర ఇప్పుడు మినపగుళ్ళు ఉన్నాయి కాబట్టి దాంతో చేస్తున్నాను. ఒక్క రవ్వ నూనె వేయండి, కొద్దిగా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసి ఇదిగోండి మినపగుళ్ళు, ఎండి మిరపకాయ ఈ రెండేనండి వేయించాలి. ఇట్లా మినపచ్చడి ఇది ఎవరు చేసుకోరు, మా ఇంట్లో చేస్తాను నేను, బాగుంటుంది. మినపచ్చడి అంటారు, అంటే పొట్టుపప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు గుళ్ళే ఉన్నాయి కాబట్టి వాటితోనే చేస్తున్నా మినపచ్చడి. ఇలా వేయించుకోవాలి బాగా మినపగుళ్ళు, మిరపకాయ. అంటే మీకు తగినంత కారం వేసుకోండి, నేను కొంచెం చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత బాగా వేగాలి. మినపగుళ్ళు వేయడం తెలుసు కదా మీకు, అలా బాగా వేయించండి మినపప్పుని. అలా వేగిన తర్వాత అలా బాగా వేగాలి. తగినంత కారం అంటే ఎండుమిర్చి చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. నాకు సరిపడా వేస్తాను, నేను 4-5 వేసాను ఈ కాస్తదానికి. ఒక అర గ్లాసు పప్పు పోసాను. ఈ పప్పు ఎంత నూనె వేసుకోమాకండి, నూనె ఎక్కువ పట్టదు దీనికి, కొంచెమే. ఇలా వేయించాలి. పొట్టుపప్పుతో చాలా బాగుంటుందండి. దీన్నే ఉత్తి పప్పు కూడా వండుకుంటారు, ముద్దపప్పు అంటారు. పొట్టుపప్పుతో పప్పు కూడా వండుకుంటారు ఈ మినపప్పుని. అది చలవ చేస్తుంది అనమాట మినపప్పు అంటే. ఇదిగోండి ఇలా వేగినాయి కదా, కలర్ రావాలి. అదేంటంటారు, బ్రౌనిష్ కలర్. ఇలా వేగిన తర్వాత అది చల్లారిన తర్వాత ఇదిగోండి చింతపండు, ఇందులో చింతపండు అది వేగుతూ ఉంది కదా, ఇదిగోండి ఉప్పు, తగినంత ఉప్పు, అంతేనండి దీనికి. ఆ మినపచ్చడికి ఇప్పుడు మనం దీన్ని వేగినాయి కదా, ఒక 5 నిమిషాలు ఆగి మిక్సీ పట్టాలి. ఒక రవ్వ నీళ్ళు పోసి చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా వేగిపోయినాయి, కట్టేస్తున్నా స్టవ్. ఇప్పుడు దీన్ని అనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇలా వేగిన తర్వాత కొంచెం చల్లారాలి కదా మిక్సీ పట్టాలంటే. ఇదిగోండి మినపప్పు వేయించుకున్నాం కదా, చల్లారింది. ఇది పొట్టుపప్పు అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర గుళ్ళు ఉన్నాయి కాబట్టి దాంతో చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి మినపప్పు, మిరపకాయ, చింతపండు, ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. చల్లారింది కదా, అంటే ఇది చాలామందికి అంటే చేసుకోరు, అంటే నేను చేస్తాను అన్నీ. బాగుంటుంది ఇది. అన్నంలో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో మా అమ్మమ్మ మా సార్కి చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే. మా సార్కి, మా వదినికి, వీళ్ళందరికీ ఇష్టం అనమాట. ఇదిగోండి ఇట్లా రోట్లో రుబ్బుకునేవాళ్ళం. కొంచెం నలగాలండి.
చూడండి నలిగింది. అంటే దీన్ని ఇప్పుడు మనం ఇవ్వండి బౌల్లోకి తీస్తున్నా చూడండి. ఇంతేనండి, మినపప్పు వేయించుకొని దాన్ని ఇట్లా, అంటే చాలామందికి తెలియదు ఈ పచ్చడి, నేనైతే చేస్తాను, మా ఇంట్లో తింటారు. మినపప్పు వండుకోవచ్చు, ఉత్తిపప్పు, అందులో మినపప్పు వండుకొని అందులో ఊరు మిరపకాయలు నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆ పప్పు చలవ చేస్తుంది బాగా ఆ మినపప్పు. ఇదిగోండి, ఇదండి మినప్పచ్చడి. ఇది అన్నంలో, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.